అన్నయ్య, నాకు బాగా ఆకలేస్తుంది, నేను కూడా వెళుతూ కూర్చుంటాను. హే, అది కాదే, నువ్వు. ప్లీజ్ అన్నయ్య, బాగా ఆకలేస్తుంది. సరే, థ్యాంక్స్ అన్నయ్య. అయ్యో అయ్యో, సారీ సారీ ఆనంది, పొరపాటున తగిలింది. పర్వాలేదు అశ్విన్. గట్టిగా తగిలిందా? లేదు, నాకేం కాలేదు. అలా అంటావేంటి ఆనంది? నువ్వే గనక లేకపోతే ఈ వంటలన్నీ అయ్యేవే కావు. అలా అంటావేంటి అశ్విన్? అయినా మీ ఇల్లు మా ఇల్లే కదా. ఇద్దరు టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు. కానీ ఇద్దర్లో ఏ ఒక్కరికి ఏ సమస్య వచ్చినా, ఏ అవసరమైనా ఒకళ్ళ కోసం ఒకళ్ళు నిలబడతారు. ఆ జంట గురించి మనకెందుకు, మన జంట గురించి మనం మాట్లాడుకుందాం. నువ్వు పాలైతే నేను నీళ్లు, నువ్వు కోయిలైతే నేను మాడిపోయిన కాకివ్రా. ఇది మరీ దారుణంరా. సోదాపి మీరు కూడా భోజనానికి కూర్చోండి. లేదు లేదు, మేము వడ్డించి తింటాం. వడ్డించడం అంటే మా గురించి చెవులు కోరుకోవడం కాదురా. అక్కడ ఇక్కడ వడ్డించాలి. అయినా మీరు వడ్డించిన చాలు గాని మీరు కూడా వెళ్ళి భోజనానికి కూర్చోండి, మేము వడ్డిస్తాం. రండి తిందురు. వడ్డించుకోండి వడ్డించుకోండి, మేము హ్యాపీగా తిని పెడతాం. రాజయంతి, అశ్విన్, కూర్చుని మీ నాన్నగారి కోసం నివేదన చేసిన ప్రసాదం తిను. అమ్మా, ఇంత నేను ఒక్కనే తినాలా? నా వల్ల కాదు. పొద్దుట్నుంచి ఉపవాసం ఉన్నావు, ఈ మాత్రం కూడా తినకపోతే ఎలా చెప్పు? వయసులో ఉన్న నువ్వే అలా అంటే ఎలారా? కూర్చుని తిను. ఎంత వయసులో ఉన్నా ఇదంతా తింటారమ్మా? ఇంకెవరినన్నా తినడానికి పిలువు. ఇదిగో వచ్చిందిగా. ఓసే, అన్నయ్యతో పాటు నువ్వు కూడా కూర్చుని ఆ నివేదించిన ప్రసాదాన్ని తిను. అమ్మో, నేనా? అమ్మో అంటావేంటే? కూర్చో. లేదమ్మా, బాగా ఆకలేస్తుందని అన్నయ్యని పర్మిషన్ అడిగి అందరితో పాటే తినేశాను. నీకసలు బుద్ధి జ్ఞానం ఉన్నాయా? ఉపవాసం ఉండి ఈ ప్రసాదం తినాలని చెప్పాను కదా. పోయిన సంవత్సరం అదే కదా చేశావ్, మళ్ళీ కొత్తగా చెప్పాలా? ఏ ఆకలికంత ఆగలేకపోతున్నావా? పోనీ వదిలేయమ్మా. ఆకలేసింది, తినేసింది. అయినా నాన్నకి నివేదన అయిపోయిన తర్వాతే కదా తింది. దీన్ని సమర్థిస్తూ మాట్లాడకరా. తండ్రికి నివేదన చేసిన ప్రసాదం కాస్త కూడా మిగల్చకుండా బిడ్డలు తినాలి. నువ్వేమో ఇంత నేనెక్కడ తినేది అంటున్నావు, ఇదేమో తినేసి కూర్చుంది. ఇప్పుడు చెప్పరా, ఏం చేద్దాం? ఏంటి అశ్విన్? అమ్మా, ఆనంద్ ఇంకా భోంచేయలేదు, తను తినొచ్చు కదా. నేను తినడం ఏంటి అశ్విన్? నివేదన చేసిన ప్రసాదం తినాలని అమ్మ నాకు చెల్లికి ఇంత వడ్డించింది. కానీ కోడిగుడ్డు ఆల్రెడీ భోంచేసింది. అయినా ప్రసాదంలో కాస్త కూడా వదలకుండా తినాలంటే నా వల్ల ఎలా అవుతుంది చెప్పు? అందుకే నాతో పాటు నువ్వు కూడా తినొచ్చు కదా అంటున్నాను. రా ఆనంది, తిందాం. అదేంటి అశ్విన్ అలా అంటున్నావు? మీ నాన్నగారి ప్రసాదాన్ని నువ్వు మాత్రమే తినాలి. నీకు పెళ్ళైన తర్వాత నీతో పాటు ఈ ఇంటి కోడలు కూడా తినాలి. అలాంటిది నువ్వు ఈ అమ్మాయి కలిసి ఎలా తింటారు? అమ్మా, మీరు కూడా తినలేదు కదా, మీరు కూర్చొని తినండి. లేదమ్మా, ఇవాళ సూర్యాస్తమం అయ్యే వరకు నేను పచ్చి మంచినీళ్లు కూడా తాగను. అమ్మా, నాకు బాగా ఆకలేస్తుందమ్మా, ఒప్పించమ్మా.
ఆనంది, నువ్వు కూర్చోమ్మా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? అది కాదమ్మా, నేనెలా... చూడమ్మా, వంట నేనే చేస్తాను, మనదంతా ఒకే కుటుంబం అని నువ్వే కదా అన్నావు. ఆ క్షణం నుంచి నువ్వు కూడా మా కుటుంబంలో ఒక దానివి అయిపోయావని అనుకుంటున్నావు. నువ్వు ఈ ప్రసాదం తినడం వలన నేను మాత్రమే కాదు, అశ్విన్ వాళ్ళ నాన్నగారు కూడా సంతోషిస్తారు. ఆయన భార్యగా, అశ్విన్కి తల్లిగా నేను చెప్తున్నాను కదా, కూర్చుని తినమ్మా. చూసుకున్న చాలు గాని తినండి ఫస్ట్. తినానంది. మేం పిలవగానే వచ్చి వంటలు చేయడంలో సహాయం చేసి మా వారి తిథిని చక్కగా జరిపించి ఆయన ఆత్మకు శాంతి కలిగేలా చేసినందుకు మీ అందరికీ నా కుటుంబం తరపున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.